వినాయక చవితి అందరూ పండగ బాగా జరుపుకున్నారా? ఈ 9 రోజులు నవరాత్రులు కూడా కళకళలాడిపోతూ ఉంటాయి వీధులన్నీ కూడా. చక్కగా సందడిగా చాలా బాగుంటుంది. కానీ కొద్దిగా ఈ వర్షం లేకుండా ఉండుంటే బాగుండేదని అనిపించింది. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మనం అపార్ట్మెంట్లో జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మేడం. అపార్ట్మెంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్ళ మీద అవసరం లేకపోయినా సరే పడి పడి మీద పడి పళ్ళు ఇకిలించుకుంటూ వాళ్ళతోటి మాటలు కలిపి పరిచయాలు పెంచుకుందామని చెప్పేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ గురించి కొంచెం వీడియో చేయండి అని మగవాళ్లే చెప్తున్నారు. అది ఎంత అసహ్యంగా ఉందండి. మగవాళ్లే ఈ రకంగా చెప్తున్నారని అంటే ఇంట్లో ఉన్న భార్య పిల్లలు వాళ్ళు చూస్తే అనుమాన పడతారు కదండి. వీళ్ళు చూస్తే అవసరం లేకపోయినా ఇలాంటి పనులు చేస్తున్నారని మగవాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు అసలు మీకు ఏం అవసరం అండి మగవాళ్ళతో మాట్లాడడానికి? మీకు ఏదైనా పనులుంటే ఆడవాళ్ళు మాట్లాడుకోండి. వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే మగవాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేగాని అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్ళతోటి పళ్ళు కిలిచుకుంటూ మీద పడి మాటలు కల్పించుకుని పరిచయాలు పెంచుకోవాల్సినంత అవసరమే ఉంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చూస్తే అనుమానపడరా? గొడవలు జరగవా? కొంతమంది ఆడవాళ్ళ ప్రవర్తన ఈ రకంగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు అనుకువగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఆడవాళ్ళు వెళ్ళి ఇలా పళ్ళు కిలిచుకుంటూ అవసరం లేకుండా మాట్లాడితే మగవాళ్ళకి లోకవే కదా. మరి వాళ్ళు కూడా వచ్చి మీ చంక ఎక్కుతారు. రేపొద్దున ఏదైనా జరిగిన తర్వాత వాడే నా వెనకాల పడ్డాడు, వాడే ఇలా అన్నాడు, వాడే అలా అన్నాడని మగవాళ్ళపైన నిందలు వేసేస్తూ ఉంటారు. మరి మీరు చేసే తప్పుడు పనులు ఏంటి చెప్పండి? పని లేనప్పుడు కల్పించుకుని మరి మగవాళ్ళతో పరిచయాలు ఎందుకండి? ఎవరింట్లో వాళ్ళు పనులు చక్కగా చేసుకోండి. కొన్ని అపార్ట్మెంట్లో ఇలాంటి పంచాయతీలే జరుగుతున్నాయి. ఇప్పుడు మీ భర్తతోటి వేరే పక్కింటి ఆవిడ వచ్చి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అనుమాన పడతారు కదా. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి, తప్పులేదు. అంతేగాని అని పళ్ళు కిలుచుకుంటూ జోకులు వేసుకుంటూ కామెడీలు చేసుకుంటూ అవసరం లేకపోయినా వాళ్ళ మాటల్లో దూరిపోయి మరీ పలకరిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. మగవాళ్లే చెప్తున్నారని అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఇంతకుముందు కాలం నాటి ప్రేమలు కావు. అవి స్వచ్ఛంగా ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ కలుషితం అయిపోయాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తగులుకున్నోడు మొగుడు కాదు, తాడి చెట్టు నీడ కాదని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. మీకు గుర్తుందో లేదో? దాని అర్థం ఏంటి చెప్పండి? తగులుకున్నోడు ఎప్పుడు మధ్యలో వచ్చే మధ్యలో పోతాడు. ఇక్కడ భర్తే శాశ్వతం. అలాగే తాడి చెట్టు నీడ ఇవ్వదంటే ఉండడానికి తాడి చెట్టు ఇంత పొడుగు పెద్దదిగా ఉంటుంది, కానీ అది నీడనివ్వదు. అలాగే మీ జీవితాలు కూడా అంతే. మధ్యలో ఉంచుకున్నవాడు ఎప్పుడు కూడా వాడు అవసరానికి వాడుకొని వెళ్ళిపోతాడు తప్ప దేనికి పనికిరాడు. ఎప్పటికైనా సరే మీకు మీ భర్తే శాశ్వతం, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ వీళ్ళే శాశ్వతంగా ఉంటారు. ఇవన్నీ దొంగ బతుకులు, దొంగ వ్యవహారాలు ఇలాంటివి చేయకండి. కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే భర్తలు లేని సమయంలో ఫ్రెండ్స్ అంటూ ఎవరెవరినో తీసుకుని ఇంట్లోకి వచ్చి వాళ్ళతోటి తాగించి శుభ్రంగా తలుపులు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సపోర్ట్గా ఈ వాచ్మెన్లు కూడా ఎంతో కొంత డబ్బులు పాడేస్తుంటే వాచ్మెన్లు కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. గట్టిగా మేము ఎవరు ఏంటని అడుగుతుంటే మా మీద కొట్టడానికి వస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. అంటే ఇది మన సొంత ఇల్లు, మనం ఏం చేసినా పర్లేదు, మీకేం సంబంధం అని ఇలాంటివి చేస్తారా చెప్పండి? మీకంటూ ఒక పద్ధతి పాడు ఇలాంటివి ఏమీ లేదా? ఎంత సొంత ఇల్లు అయినా కూడా మనం కూడా ఒక పద్ధతిగా ఉండాలి కదా. ఒక వీధిలో ఉంటున్నామని అంటే ఎవరింటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారని చాలామంది మనకి ఇప్పటికీ ఊర్లో పట్టించుకుంటారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వస్తున్నారు ఏంటని. మరి అంత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీ ఇంటికి రోజు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలీదా జనాలకి? అంత కళ్ళు మూసుకుపోయి ఉంటారా? మీరు భర్తలు లేకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తే రేపొద్దున ఎవరికి నష్టం చెప్పండి? పక్కింటి వాళ్ళకి నష్టమా, మీకు నష్టమా? ఇలాగే పరిచయాలు పెంచుకుంటారు. ఇంట్లో ఉన్న భర్తలు లేపేస్తారు, మీ ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. అప్పుడు మీ కుటుంబాల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే కదా. భార్యలందరూ కూడా ఇలా ప్రియుడితో కనెక్షన్లు పెట్టుకొని భర్తలు లేపేస్తున్నారు. మేమేదో ఎంజాయ్ చేద్దాం అనుకుని శుభ్రంగా వెళ్ళి జైల్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే కదా జరుగుతుంది. మరి మీరు ఇలాంటి వ్యవహారాలు మరి అపార్ట్మెంట్లో ఉండి మీరు డిగ్నిఫైడ్గా చక్కగా హుందాగా ఉండాల్సింది పోయి ఇదేం బతుకులండి? ఒక్క కామెంట్ వస్తే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. చాలా కామెంట్లు ఇవే వస్తున్నాయి. అపార్ట్మెంట్లో చాలా చోట్ల ఇలాంటివే జరుగుతున్నాయండి. కాకపోతే లేడీస్ కదా, గమ్ముని ఎవరం వెళ్ళి గట్టిగా అడగలేము. మా ఇష్టం, మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అంటారా అని తిరిగి రివర్స్లో మా మీద కొట్లాడడానికి వస్తారు. అందుకే ఎవరు కూడా చూసినా కూడా ఏమీ తెలియనట్టు ఇంకా అలా ఉంటున్నాం. ఏం చేయాలో అర్థం కాక కొంచెం గట్టిగా మసాలా దట్టించి కొంచెం క్లాస్ పీకి ఆడవాళ్ళకి చెప్పండి, మీరు లేడీసే కాబట్టి అని కొంతమంది మగవాళ్లే చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటండి. రేపొద్దున ఏదైనా జరిగిందంటే మగవాడి మీద నిందలేసేస్తారు. వాడే వచ్చి నన్ను పలకరించాడు, వాడే నా వెనకాల పడ్డాడు, వాడే నాకు ఐ లవ్ యూ చెప్పాడు, వాడే నాకు ఇన్ని మాటలు చెప్పాడని ఉన్నవి లేనివి వాడి మీద చెప్పి వాడి మీద కేసులు పెట్టేస్తారు. కానీ మీరు చేసే వెధవేషాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు.
ఎంత అపార్ట్మెంట్లో ఉన్నా ఎంత మన సొంత ఇల్లు అయినా కూడా మరీ దిగజారిపోయి బతకూడదు కదండి. చుట్టుపక్కల వాళ్ళకి భయపడరు, ఇంట్లో మొగుడికి భయపడరు. ఎవరెవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున్న ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు జీవితం విలువ అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ని సంఘటనలు చూస్తున్నా కూడా ఆడవాళ్ళలో మార్పు రాలేదు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? మీ జీవితాలే నాశనం అయిపోతాయి, అక్కడ పక్కింటోళ్ళ జీవితాలు ఏమీ పోవు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మీ మంచి కోసమే చెప్తారు ఇలాంటివి పెట్టుకోకండి అని. ఎప్పుడైనా సరే మీ భర్త మీ పిల్లలే మీకు శాశ్వతం. మధ్యలో వచ్చినోడు మధ్యలో పోవాల్సిందే. అవన్నీ టైంపాస్ కార్యక్రమాలు. సొంత ఇల్లు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు భోగోతాలు చేయకండి. సరే, మన ప్రవర్తన పక్క వాళ్ళకి అసహ్యం కలిగించే విధంగా ఉండకూడదు. అపార్ట్మెంట్ అయినా మామూలు హౌస్ అయినా ఏదైనా కూడా ఇరుగు పొరుగుతో ముందు మంచితనంగా ఉండాలి. మనకు బంధువులు అనేవాళ్ళు దూరంగా ఎక్కడో ఉంటారు, సమయానికి వచ్చేది మన పక్కింటి వాళ్ళే. మరి అలాంటి వాళ్ళతోటి మంచితనంగా ఉండకుండా ఇలాంటి పనులు చేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి మాట్లాడతారా చెప్పండి? ఆడవాళ్ళు అన్నప్పుడు ఎంత అనుకువగా ఉండాలి, కానీ మగవాళ్ళే వచ్చి ఈ రకంగా చెప్తున్నారని అంటే ఆడవాళ్ళు ఎంత దిగజారిపోయారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సొంత ఇల్లు ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తారు. ఎంత పద్ధతి అయిన వాళ్ళో వీళ్ళు ఎంత దిగజారిపోయిన వాళ్ళో మన పద్ధతి, మన కట్టు బొట్టు అవన్నీ చూసి చెప్పేయగలరు పక్కన ఉన్న వాళ్ళు కూడా. చూడండి, ఏదైనా సరే నేను చేసేది ఎవరికి తెలియదని మీరు అనుకోకూడదు. ఈ ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సరే మొత్తం అందరికీ తెలుస్తుంది. అప్పుడు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మా సొంత ఇల్లు మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు మంచి పనులు చేసి ఉండండి చక్కగా పద్ధతిగా, ఎవరు ఏమనరు. కానీ మీరు ఎవరెవరినో తీసుకొచ్చి అపార్ట్మెంట్లో ఇలాంటి పరిచయాలు పెంచుకుని వాళ్ళతోటి ఇలాగ తాగించి ఎంజాయ్ చేశారు అనుకోండి, రేపు ఏదైనా అక్కడ సంఘటనలు జరిగాయనంటే ముందు వచ్చి అపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతారు. ఆ అపార్ట్మెంట్ హైలైట్ అయిపోతుంది, అప్పుడు పరువు పోతుంది అక్కడ. ఎందుకు ఇవన్నీ అవసరమా చెప్పండి? ఆడవాళ్ళు కొంచెం పద్ధతిగా ఉండండి. ఇప్పుడు ఆడవాళ్ళు అంటుంటేనే సొసైటీలో విలువ లేకుండా అయిపోయింది, గౌరవం లేకుండా అయిపోయింది. అమ్మో ఆడవాళ్ళ అనే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటివి బయట కనెక్షన్లు తెచ్చుకొని ఫ్రెండ్స్ని తెచ్చుకొని ఈ భర్తలకు తెలియకుండా ఇంట్లో దుకాణాలు పెట్టి తాగించి దానికి తోడు వాచ్మెన్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ నోర్లు మోయించి ఇలాంటి వ్యవహారాలు కట్టిపెట్టండి. రేపొద్దున మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఆ పక్కింటోడికి వాడికేం సంబంధం, వాళ్ళకేం అవసరమని ఇలాంటి వితండవాదాలు వాదించకండి. పక్కన ఉన్నప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వాళ్ళకి చిరాకేసి మీ ప్రవర్తన నచ్చక అడుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మీరే తలదించుకునే పరిస్థితి. ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవలసిందే. భర్తే శాశ్వతం. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా మంచి ప్రవర్తనతో ఉండండి. పక్కింటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకండి. అలాగే పక్కనున్న మగవాళ్ళతోటి పళ్ళు కిలుచుకుంటూ మీద పడి మాత్రం ఎవరూ మాట్లాడకండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉండండి. ఎప్పుడైనా సరే మనం పక్కింటి వాళ్ళతోటి ఇరుగు పొరుగు వాళ్ళతో మంచితనంగా ఉండాలి. ఎక్కడో దూరాన ఉన్న బంధువులు మనకు రారు. ముందు ఏదైనా జరిగినప్పుడు పక్కింటి వాళ్ళే వస్తారు. కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు గ్రూపులని, క్యాస్ట్లని, డబ్బున్న వాళ్ళ లేని వాళ్ళని ఇలాంటి వ్యత్యాసాలు ఇలాంటి భేదాలు చూడకుండా చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా ముందు ఆడవాళ్ళలోనే వస్తుంటాయి. నచ్చిన వాళ్ళతోటి ఒకలాగా, నచ్చని వాళ్ళతోటి ఒకలాగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రూపుల్లో చాడీలు చెప్పుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అందరి జీవితాలు రోజు ఒకేలాగా ఉండవు. అప్ అండ్ డౌన్ ఎప్పుడూ ఉంటాయి. బళ్ళు ఓడలు అవుతాయని సామెత కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈవేళ మీరు బాగుంటే రేపొద్దున వాళ్ళు బాగోవచ్చు. అంతేగాని వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, వీళ్ళతోటి మనకు మాటలేంటి, వీళ్ళతోటి పరిచయాలు ఏంటని, వీళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఏంటని ఇలా తక్కువ చేసి మాత్రం చూడకండి. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చక్కగా పద్ధతిగా ఉండండి. ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోవద్దు. పరాయి వ్యక్తులు తెచ్చి మీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి. చూసేవాళ్ళకి మనం గౌరవంగా హుందాగా కనిపించాలి, కానీ ఇలాగ ఎక్కిలిగా అసభ్యకరంగా ఒకళ్ళు వచ్చి మనల్ని కామెంట్ చేసే విధంగా మాత్రం మన ప్రవర్తన ఉండకూడదు.